ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సివ్ విత్ కవిత. సో ఈరోజు వీడియో ఏంటంటే స్కర్ట్ అండి. మనము స్కర్ట్లోకి వెళ్ళిపోయే ముందు నేను చెప్పేది ఏంటంటే, ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో కూడా బెల్ కొట్టేసి రండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. నేను అలాగే నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, బట్ ఎవరు ఫాలో అవ్వట్లేదు. అదర్వైజ్ మీరు డైరెక్ట్ నాది ఛానల్ ఓపెన్ చేస్తే మీకు ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ మీకు బటన్స్ కనబడతాయి. దానిలోకి వెళ్ళిపోతే మీరు డైరెక్ట్ నాతో కాంటాక్ట్లోకి రావచ్చు, ఫాలో అయిపోవచ్చు. అలాగే యూట్యూబ్ మెసెంజర్లో కూడా మీరు యాడ్ అవ్వచ్చు అనమాట. నాతో చాట్ చేయాలనుకున్నా, మాట్లాడాలనుకున్నా మీరు యూట్యూబ్ నుంచి మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోవచ్చు. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే స్కర్ట్ అనమాట. నేను స్కర్ట్ ఇది జస్ట్ 2.5 మీటర్లు నేను కంప్లీట్ చేశాను. ఆర్ఎల్స్ మనం ఇంకా 5 to 6 మీటర్స్ వరకు మనము స్కర్ట్ చేసుకోవచ్చు. అదేంటంటే పార్టీ వేర్ లుక్ అయిపోతుంది. మీరు ఈజీగా కంఫర్ట్ వేర్గా కాలేజ్కి, ఆఫీస్కి, స్కూల్స్కి వేసుకుని వెళ్ళేటట్టు నేను చాలా ఈజీగా స్టిచ్ చేశాను. సింపుల్గా నీట్ ఫినిషింగ్ లుక్ ఉన్నట్టు నేనైతే చాలా 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 కంఫర్ట్ ఫీల్ అయ్యాను. చాలా బాగుంది కూడా. సింపుల్గా హెవీ వెయిట్ లేకుండా చాలా బాగుంది. నేను ఇదేంటంటే లోపల లైనింగ్ వచ్చేసి నేను వేస్ట్ ఫ్యాబ్రిక్ చున్నీతో నేను కంప్లీట్ చేశాను అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి, ఎందుకంటే ఫినిషింగ్ లుక్ రావడానికి నేను చాలా కొంచెం ఇంపార్టెంట్ విషయం చెప్పాను అనమాట. ఎలా ఉందో నాకు కామెంట్ సెషన్లో కామెంట్ కూడా చేసి చెప్పండి, ఓకేనా. ఫస్ట్ మనము ఫ్యాబ్రిక్ నేను 4 sides ఫోల్డ్ చేసుకున్నాను అనమాట. దీన్ని సమోసా షేప్లో నేను ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ నేను ఏదైనా ఫ్యాబ్రిక్ నేను వాటర్లో నానబెట్టి ఎండేసిన ఫ్యాబ్రిక్ నేను యూజ్ చేస్తాను. డైరెక్ట్ ఫ్యాబ్రిక్ నేను ఎప్పుడు యూజ్ చేయను, ఎందుకంటే మనం అది కుట్టేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత మొత్తం అది టోటల్ లుక్ చేంజ్ అయిపోతుంది అనమాట. కొంచెం ఎగుడు దిగుడు అవుతుంది, అక్కడక్కడ కొంచెం షింక్ అయ్యే అవకాశం ఉంటుంది క్లాత్. సో నా సజెషన్ ఏంటంటే, మీరు కాటన్ క్లాత్ తీసుకున్నప్పుడు మీరు ఒకసారి వాష్ చేసి దాన్ని ఎండేసిన తర్వాత మీరు యూజ్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనము ఫ్యాబ్రిక్ అనేది 4 sides ఫోల్డ్ చేసుకొని దాన్ని సమోసా షేప్లో పెట్టుకోవాలన్నమాట. నేను ముందట వీడియోస్ మీకు చెప్పాను, అంబ్రెల్లా కట్ ఎలా అయితే మనం ఫోల్డ్ చేసుకుంటాము, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీనికి కూడా ఫస్ట్ మనము అంబ్రెల్లా షేప్లోనే కట్ చేసుకుంటాము. సో దీన్ని లైక్ ట్రయాంగిల్ షేప్లో ఎంత క్లాత్ అయితే ఎంత వస్తుందో అంతా మనం ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటాము. నేను ఇది ఆల్రెడీ ఫోల్డ్ చేసుకున్నాను, నాకు ఎక్స్ట్రా కింద ఫ్యాబ్రిక్ ఇలా కొంచెం మిగిలింది. సో నేను ఎంతైతే హైట్ వస్తుందో, లెంత్ పొడవు మొత్తం ఎంతైతే ఉంటుందో అంత పొడవు తీసేసుకుంటాను. ఫస్ట్ ఇప్పుడు మనము నడుము దగ్గర కొలతలు తీసేసుకుందాము. దాని తర్వాత నడుము దగ్గర నుంచి పొడవు అయితే ఎంతైతే వస్తుందో అక్కడి నుంచి నేను మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనము మెజర్మెంట్స్ తీసేసుకుందాం అనమాట. దీనిలో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, చాలా సింపుల్. మనం 10 minutesలో కట్ చేసేసుకోవచ్చు, మార్కింగ్ చేసేసుకొని. ఫస్ట్ నేను నడుము దగ్గర మెజర్మెంట్స్ తీసేసుకుంటాను, దాని తర్వాత పొడవు తీసుకుంటాను. సో నేను ఎక్కడైతే మనము ఫోల్డ్ చేసుకున్నామో ట్రయాంగిల్ షేప్లో అక్కడి నుంచి మనం మార్క్ తీసుకోవాలి. నా నడుము మొత్తం వచ్చేసి 10.5 అనమాట. అంటే నేను ఖర్చుతో పాటు తీసుకుంటున్నాను, కొంచెం ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది కదా, దాంతోపాటు నేను 10.5 తీసుకుంటున్నాను. యాక్చువల్లీ 9 to 9.5 వస్తుంది. సో నేను 10.5 తీసుకుంటున్నాను. 2 sides ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి 10.5 తీసుకుంటున్నాను. సో మనము ఫస్ట్ అక్కడి నుంచి లెంత్ తీసేసుకుందాము. ఎప్పుడు కానీ ఇలా పొడవులో తీసుకోవద్దు, అంటే లెంత్ షేప్లో ఇలా తీసుకోవద్దు, అప్పుడు మనకు కొంచెం తక్కువ వస్తుంది అనమాట. ఇలా తీసుకుంటే కరెక్ట్గా యూ షేప్లో కరెక్ట్గా వస్తుంది, అంబ్రెల్లా షేప్ లాగా. సో నేను ఇలా మార్కింగ్ చేశాను, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. నేను మళ్ళీ మీకు జూమ్లో పెట్టి చూపిస్తాను. సో ఇలా తీసుకుంటే జస్ట్ 9 వచ్చింది. సో ఇలా తీసుకోవద్దు, అక్కడి నుంచి పొడవు దగ్గర నుంచి తీసుకోవాలి. ఎప్పుడు కానీ మెజర్మెంట్ అంబ్రెల్లా డ్రెస్కి కూడా మనం అలాగే తీసుకుంటాము, స్కర్ట్కి కూడా ఇలాగే తీసుకుంటాము. సో ఇలా మార్కింగ్ చేసేసుకుందాం అనమాట. ఇలా యూ షేప్లో వచ్చింది. నెక్స్ట్ నేను పొడవు తీసేసుకుంటున్నాను. పొడవు వచ్చేసి 36 తీసుకుంటాను, 36 to 37 తీసుకుంటాను.
ఇలా చూస్తే మనకి ఎక్స్ట్రా ఎక్కువ లెంత్ వస్తుంది. ఫస్ట్ మనకి ఎక్కడైతే క్లాత్ తక్కువ వస్తుందో అక్కడ నుంచి మనం మెజర్మెంట్స్ తీసుకోవాలన్నమాట. అసలు నేను మొత్తం యూ షేప్లో ఇలా పెట్టేసుకున్నాను. 37 తీసుకున్నాను. అంటే ఖర్చు మనం కొంచెం ఫోల్డ్ చేసి కుడతాం కదా, సో 37 తీసుకున్నాను. ఇది అయితే ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ సైడ్ మనకు మిలిగిందో, ఇక్కడ తక్కువ పడింది కదా, మనం అక్కడ యాడ్ చేస్తామన్నమాట. అంతే, ఇది ఒక జస్ట్ యాడ్ ఆన్ క్లాత్. దీంట్లో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. ఒకసారి మనం కుట్టేస్తే మనకు అర్థమైపోతుంది కట్ చేసి కుడితే ఎలా యాడ్ చేయాలనేది. ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఫస్ట్ ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాము ఇంకా లేట్ చేయకుండా. దీంట్లో అంతే, స్కర్ట్లో జస్ట్ మనం తీసుకున్నాము, ఏమేమి తీసుకున్నాము, ఇప్పుడు నడుము తీసుకున్నాము, పొడవు తీసుకున్నాము. నెక్స్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే బెల్ట్స్ వేస్తాం కదా, ఎలాస్టిక్ అండ్ బెల్ట్ వేస్తాం కదా, దానికి తీసుకోవాలి. అంతే, త్రీ పార్ట్సే అనమాట. నాకు క్లాత్ మొత్తం సరిపోతే ఇక్కడ మనం యాడ్ ఆన్ క్లాత్ కూడా వేయనక్కర్లేదు. క్లాత్ సరిపోలే కాబట్టి నేను ఇక్కడ యాడ్ ఆన్ చేస్తున్నాను. కొంచెం క్లాత్ అతుకు పడుతుంది అనమాట. సో ఇలా మనము కట్ చేసేసుకున్నాం కదా, ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ మిగిలిందో దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేసుకుందాము. అంటే పెట్టుకొని మార్కింగ్ చేసుకుందాము. డబల్ ఫోల్డింగ్గానే ఉంచాలి దాన్ని, మళ్ళీ మనం సింగిల్ ఫోల్డ్గా తీయవద్దు, డబల్ ఫోల్డింగ్గానే ఉంచాలి క్లాత్. ఎందుకంటే కింద డబల్ దానికి సరిపోయింది, కానీ ఎక్స్ట్రా ఈ 2 లేయర్స్కి సరిపోలే కాబట్టి డబల్ ఫోల్డింగ్గానే ఉంచుకుందాం క్లాత్. అలా మీరు పెట్టేసుకొని కింద నుంచి మనము క్లాత్ చూసుకుంటూ మీరు మార్కింగ్ చేసేసుకోండి. అదర్వైజ్ టేప్తోని కూడా మళ్ళీ మెజర్మెంట్ మొత్తం చూసుకుంటూ మార్కింగ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా ఈజీగా కూడా కింద నుంచి క్లాత్ చూసుకుంటూ మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ కట్ చేసుకున్న తర్వాత కూడా మనము మొత్తం కింద సైడ్స్కి మనం కుట్లు వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం కట్ చేసేసుకోవచ్చు. నేను ఇలా మార్కింగ్ చేసేసుకున్నాను మొత్తము. సో ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ఇప్పుడు మనం కట్ చేసుకోవాల్సింది బెల్ట్స్ కట్ చేసుకోవాలి. బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మనకి ఇంకా ఎక్స్ట్రా మిగిలిన క్లాత్లో మనం బెల్ట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు సరిపడా మొత్తం బెల్ట్లు రావట్లేదంటే కూడా దాంట్లో మనము అతుకు వేసుకోవచ్చు. కొంచెం క్లాత్ తీసుకొని అతుకు వేసుకొని మనము బెల్ట్ కుట్టేసుకోవచ్చు. నాకు మొత్తం ఒకటే లేయర్గా నాకేం రాలేదు. అండ్ ఇదేంటంటే నేను లోపల లైనింగ్ నా దగ్గర వేస్ట్గా చున్నీస్ ఇలా మిగిలిపోయినాయి. సో నేను ఇది ఎలాగో డార్క్ కలరే కాబట్టి అదేమీ బయటికి కనబడదు కాబట్టి నేను ఇలా ఒక చున్నీ తీసేసుకొని
సేమ్ అదే షేప్లో ఎలా అయితే కట్ చేసుకున్నానో దానికి కట్ చేసుకొని కుట్టేసుకున్నాను అంతే. సో మీ దగ్గర కూడా ఏమైనా ఉంటే అలా వేస్ట్ చేయకుండా కుట్టేసుకోండి, పడేయకుండా చున్నీస్ని. సో ఇప్పుడు మనము బెల్ట్ కట్ చేసుకుందాము. ఇది మళ్ళీ నేను 4 లేయర్స్ లాగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్నాను. పొడవు వచ్చేసి 5 తీసుకున్నాను. 5 to 5 సరిపోతుంది. అండ్ మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి 11 తీసుకున్నాను. 11 ఎందుకు తీసుకున్నాను, మనము ఫస్ట్ నడుము కట్ చేసుకున్నప్పుడు నేను 10.5 కట్ చేసుకున్నాను. ఇప్పుడు 11 ఎందుకు తీసుకున్నాను అంటే ఎలాస్టిక్ యాడ్ చేస్తాం కదా, వన్ సైడ్ ఎలాస్టిక్ యాడ్ చేస్తాను, వన్ సైడ్ ఓన్లీ నార్మల్ బెల్ట్ లాగానే ఉంచేస్తాను. సో అయిపోయింది. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చేసుకుందాము. ఫస్ట్ నేను కింద అతుకుది మొత్తం యాడ్ చేసేసుకొని అండ్ లైనింగ్ కూడా మొత్తం కుట్టేసుకొని నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో చూసారుగా నేను బెల్ట్స్కి మొత్తం లైనింగ్ యాడ్ చేసుకున్నాను. అలాగే 2 లేయర్స్కి కూడా అంబ్రెల్లా స్కర్ట్ దానికి రెండిటికి మొత్తం నేను లైనింగ్ యాడ్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే కింద కూడా నేను అతుకు కూడా క్లాత్ మొత్తం అతుకు పెట్టేసుకున్నాను. నేను కొంచెం క్లియర్గా నేను చూపిస్తున్నాను వీడియో అనేది, ఎందుకు ఫాస్ట్గా నేను చేయట్లేదు, మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ అవుతారని నేను మొత్తం క్లియర్గా చూపిస్తున్నాను అనమాట. బిగినర్స్కి యూజ్ అయ్యేటట్టు నేను చూపిస్తున్నాను. సో ఇలా నేను మొత్తం అతుకు వేసేసుకొని లోపల లైనింగ్ క్లాత్ కూడా యాడ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అంటే మొత్తం చూపిస్తే మళ్ళీ మీరు ఇంకా ఎక్కువ బోర్ ఫీల్ అవుతారని నేను ఇలా స్కిప్ చేసేస్తూ నేను మీకు వీడియో చూపిస్తున్నాను. ఎలాగో లైనింగ్ అటాచ్ చేయడం మన అందరికీ తెలుసు కదా, సో అందుకే నేను అది చూపించలేదు. నౌ బెల్ట్ యాడ్ చేసేసుకుందాము. ఫస్ట్ ఏదైతే స్కర్ట్ ఉంటుందో దాన్ని సీదా వేసుకొని బెల్ట్ని ఉల్టా వేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. దీని తర్వాత ఇలా ఒకటి మొత్తం ఒక కుట్టు వేసేసుకొని దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు దీనికి నేను ఎలాస్టిక్ యాడ్ చేస్తాను. ఓన్లీ వన్ సైడే ఎలాస్టిక్ వస్తుంది, ఓన్లీ నెక్స్ట్ సైడ్ ఏమో నార్మల్ బెల్ట్ లాగా ప్లెయిన్గా ఉంచేస్తాను. ఎట్లాగో లైనింగ్ యాడ్ చేసాం కదా, అది గట్టిగానే ఉంటుంది. మా బాబు వేస్ట్ ఫ్యాబ్రిక్ మొత్తం తీసుకొని మొత్తం ఇల్లంతా చెత్త చేస్తాడు. ఇగ్నోర్ దట్. ఓకే, ఇప్పుడు మీరు క్లోజప్లో చూసేటట్టయితే నేను బెల్ట్ మొత్తం యాడ్ చేశాను చూడండి. ఇప్పుడు దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలంటే జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఫోల్డ్ చేసుకునేటప్పుడు కొంచెం ఆ క్లాత్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని దాని మీద నుంచి మనం కుట్టు వేసేసుకోవాలన్నమాట. సో నేను కుట్టు వేసేసుకున్నాను. ఇప్పుడు మనం ఎలాస్టిక్ తీసుకుందాము. ఎలాస్టిక్ ఏంటంటే అది మొత్తం మన నడుము ఎంతైతే ఉంటుందో అంత కట్ చేసుకొని అవసరం లేదు, ఎందుకంటే ఎలాస్టిక్ సాగుతుంది కదా. సో కొంచెం ఒక 2 ఇంచెస్ మీరు తక్కువ చేసుకొని కట్ చేసుకోండి. మొత్తం కట్ చేసుకోవట్లేదు, నేను అలా ఒక 2 ఇంచెస్ తక్కువ చేసుకొని కట్ చేసుకున్నాను అనమాట. ఒక పిన్నిస్తోని మొత్తం ఎలాస్టిక్ మొత్తం దాని లోపల వేసేసుకుందాము. ఫోల్డ్ చేసి మనం కుట్టు వేసుకున్నాం కదా, అంటే ఇప్పుడు నేను ఓన్లీ వన్ సైడ్ దానికి నేను ఎలాస్టిక్ యాడ్ చేస్తున్నాను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం 2 సైడ్స్ నేను ఎలాస్టిక్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ వన్ సైడ్ మాత్రమే. ఇలా మొత్తం ఎలాస్టిక్ లోపల అనేసుకొని మనము ఇప్పుడు అటొకటి ఇటొకటి స్టిచ్ వేసేసుకుందాము. ఎలాస్టిక్ మళ్ళీ బయటికి రాకుండా లోపలికి వెళ్ళకుండా ఉంటుంది.
స్టిచ్ వేసేసుకొని దాని మీద ఎలాస్టిక్ మీద కూడా ఒక 2-3 స్టిచ్ వేసేసుకోండి. మిషన్ మీద గట్టిగా ఉంటుంది. సో మీరు ఇప్పుడు ఇలా చూసినట్టయితే మీకు అర్థమైపోతుంది. నేను దాని మీద ఒక స్టిచ్ వేస్తున్నాను, అలాగే ఇటు సైడ్ కూడా ఒక స్టిచ్ వేసేస్తాను. దాని మీద కూడా నేను ఇంకొక 2-3 స్టిచెస్ వేస్తాను. నా ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వకుండా చూడండి. నేను ఇంకొక దానికి కూడా నేను బెల్ట్ యాడ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే మనకి కరెక్ట్గా అక్కడ ఎక్కడైతే కుట్టు ఉందో అక్కడికి మనము ఎలాస్టిక్ అది పెట్టాలన్నమాట. వన్ సైడ్ది పెట్టాలి. ఇప్పుడు సీదా సైడ్ది మనం ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసుకొని దాని మీద ఒక కుట్టు వేసేసుకోవాలి. అంటే ఇది కొంచెం కిందది ఎక్కువ ఉంది, అది కొంచెం తక్కువ ఉందని మీరు అనుకోవచ్చు. అది ఎలాస్టిక్ కదా, అందుకే దగ్గరికి అయిపోయింది అనమాట. కుట్టేటప్పుడు మనం ఇక్కడికి ఇలా మనం సాగదీసి కుట్టు వేసేసుకోవాలి అంతే. ఇలా కుట్టుకుంటే ఏంటంటే మనకి ఖర్చు అనేది కనబడదు. మన షాప్స్లో కొన్న ఇలా స్కర్ట్స్ ఎలా ఉంటాయి అలా నీట్గా లుక్ ఉంటుంది. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు, మీరు క్లోజప్లో చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. సో నేను వేసేసాను చూడండి. వేస్తే ఫైనల్ లుక్ ఇలా వచ్చిందనమాట. చూడండి ఇక్కడ ఖర్చు ఉండదు, అది అనేది లోపలికి వెళ్ళిపోయింది క్లాత్. ఒక సైడ్ బెల్ట్, ఒక సైడ్ ఎలాస్టిక్ అనమాట. క్లాత్ లోపలికి వెళ్ళిపోయింది. ఖర్చు ఎక్కడ మనకు కనబడకుండా నీట్గా వస్తుంది. ప్రొఫెషనల్ లుక్ లాగా వస్తుందన్నమాట స్కర్ట్. డిస్టర్బెన్స్ కూడా ఉండదు. మనం వేసుకున్న తర్వాత అక్కడ గుచ్చుకున్నట్టు అలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా లోపలికి వెళ్ళిపోతుంది క్లాత్ మొత్తము. ఇప్పుడు నేను మొత్తం అటు సైడ్ 2 సైడ్స్ కుట్టు వేసేసుకుంటాను. లైనింగ్ సపరేట్గా వేసుకుంటాను, మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా వేసుకుంటాను. 2 వేసుకుంటే మనకి బాగోదు, లుక్ ఉండదు అనమాట. సపరేట్ వేసుకుంటాను. అలాగే కింద కూడా ఒక కుట్టు వేసేసుకుంటాను. సో అయిపోయింది ఫైనల్ లుక్ స్కర్ట్ ఇదనమాట. చాలా నచ్చింది, చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నచ్చితే లైక్ కూడా చేయండి, ఓకేనా? Thank you for watching.